అతి త్వరలోనే సార్వత్రిక ఎన్నికల కోసం నగారా మోగబోతుందా? దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేసిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కి నగారా మోగేందుకు సిద్ధమైందని, దానికోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేసింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సార్, ఏంటి నిజంగానే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 20వ తేదీ వచ్చే అవకాశం ఉందా? దానికోసం ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేసిందా అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే 20వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఏ క్షణమైనా కానీ రెడీగా ఉండాలి, ఏ క్షణమైనా కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అనేది. సో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి 20వ తారీఖు ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది అనేది కూడా ఇంకోటి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు దీని ప్రస్తావన వచ్చిందంటే, ఆల్రెడీ ఢిల్లీలో జరుగుతున్న హడావుడిని మనం గమనిస్తే, అటు ప్రాంతీయ పార్టీల హడావుడి కానీ, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హడావుడి కానీ, కాంగ్రెస్ పార్టీ హడావుడి కానీ చూస్తుంటే కనుక ఎన్నికల షెడ్యూల్ మరో కొన్ని రోజుల్లోనే రాబోతుందని చెప్పి మనం అంచనా వేయచ్చు. సో ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 20వ తారీఖున షెడ్యూల్ రాబోతుంది అనేది మాత్రం టెంటేటివ్గా తెలుస్తుంది. ఇదొక ఎత్తు. ఇక పార్లమెంటు సంబంధించి, పార్లమెంట్లో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక చూస్తే, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చారు. లోక్సభలో అయితే 1:20 పాటు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇవ్వడం జరిగింది. సరే, రాజ్యసభలో కొంతమేరకు తగ్గించారు. ఆయన ప్రసంగాన్ని కనుక చూస్తే ఎక్కడా కూడా విధానపరమైనటువంటి అంశాల మీద మాట్లాడాల. మొత్తం రాజకీయ ప్రసంగం కంప్లీట్. ఉభయ సభలు రెండింటిలో కూడా కంప్లీట్, పెద్దల సభలో కానీ లోక్సభలో కానీ కంప్లీట్ రాజకీయపరమైనటువంటి ఒక ప్రసంగమే ఇచ్చేశారు. అంటే అసలు ఆయన ఎన్నికల శంఖారావాన్ని లోక్సభలో రాజ్యసభలో ప్రారంభించారని చెప్పి చెప్పచ్చు. అది ఎన్నికల స్పీచ్ లాగా ఉంది తప్పితే అక్కడ విధానపరమైన అంశాలు ఎక్కడా కూడా ప్రస్తావనకు రాలేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కానీ ఏమనుకున్నాయంటే, మణిపూర్ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తారేమో, పెరిగిపోయినటువంటి ధరలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తారేమో అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ అసలు అవకాశం రాకుండా నేరుగా కాంగ్రెస్ పార్టీ మీద, నెహ్రూ మీద, ఇందిరాగాంధీ మీద ప్రస్తావించుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి దిగారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు. అసలు గతం కంటే కూడా ఈసారి మొత్తం కాంగ్రెస్ పార్టీ పతనం అయ్యేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ స్టార్టప్ కాదు, ఆయన స్టార్ట్ అని చెప్పి సెటైర్లు వేస్తూ ఈ విధమైనటువంటి మొత్తం ప్రసంగాన్ని కనుక చూస్తే ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించారు. కాబట్టి ఈయన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏ క్షణమైనా కానీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉండేలా ఆయన స్పీచ్ ఉంది. ఇది ఒక ఎత్తు. రెండేంటంటే, ఇప్పటి వరకు కూడా ప్రాంతీయ పార్టీలు కానీ, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అంశాలను కానీ ఎక్కడ కూడా పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. అంతా కూడా దాదాపు నెల పాటు మొత్తం అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి అంశం చుట్టూనే మొత్తం తిప్పారు. ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోయారు పబ్లిక్ని. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా మొత్తం అయోధ్య రాముడి వైపు తిప్పేశారు. ఈ అయోధ్య రాముడికి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారం పబ్లిక్ మైండ్ నుంచి వెళ్లకుండా ఇమీడియట్గా ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ చేస్తుంది. సో హిందూ పోలరైజేషన్ అనేది భారీగా చేయాలి ఈసారి అనేటువంటి ఒక ఆలోచన భారీగా చేస్తున్నాము. హిందూ పోలరైజేషన్ జరిగింది అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ద్వారా అనేది బాగా విశ్వసిస్తుంది బీజేపీ. అందుకే టార్గెట్ 400 అంటూ లోక్సభ రాజ్యసభ వేదికగా ఆయన పదే పదే టార్గెట్ 400 అని చెప్పి వినిపించడం జరిగింది. 370 కేవలం బీజేపీకి వస్తాయని చెప్పి చెప్పారు. లాస్ట్ ఎలక్షన్లో 303 వచ్చింది, కానీ ఈసారి అది 370 వస్తాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం కంప్లీట్ స్వీప్ చేస్తుంది. దక్షిణ భారతదేశంలో కూడా ఎంతో కొంత మనం కొన్ని సీట్లు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలను చేర్చుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా నితీష్ కుమార్ బీహార్ ఫస్ట్ ఆయన్ని ఇండియాలో భాగస్వామ్యం చేసింది. రీసెంట్గానే ఆయన నరేంద్ర మోడీని కలవడం జరిగింది.
ఇక నా ఎన్డీఏ కూటమిని వదిలిపెట్టి వెళ్ళను ఈ జీవితంలో అని చెప్పి ఆయన మొట్టమొదటిసారిగా నితీష్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆయన అనేక సందర్భాల్లో ఎన్డీఏ కూటమికి, అటు యూపీఏ కూటమికి, ఇటు ఇండియా కూటమికి చాలాసార్లు ఆయన మారాడు అనే సంగతి అందరికీ తెలుసు. మనం నితీష్ కుమార్ కానీ ఫల్టీ నితీష్ అనే ఏదో అంటారు, ఆయన నిక్ నేమ్ ఫల్టీ నితీష్ కుమార్ అని, ఫల్టీ కుమార్ అని అంటారు నిక్ నేమ్ తోటి. ఇప్పుడు ఫల్టీ కుమార్గా మారిపోయారు. ఆయన 5 సార్లు సీఎంగా చేశారు, రకరకాల ఫిరాయింపులు చేస్తూ ఆయన. సో ఇక నుంచి అలా ఉండదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడుకి ఫోన్ వచ్చింది, అమిత్ షా నుంచి, అలాగే నడ్డా నుంచి. ఎందుకు వచ్చింది అని మీరు ఒకసారి కనుక రివీల్ చేసుకుంటే, అక్కడ నితీష్ కుమార్కి చంద్రబాబు నాయుడుకి ఒక బంధం బలంగా ఉంది. ఎందుకుంది? గతంలో ఎన్డీఏలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వాళ్ళు, ఒకళ్ళు కన్వీనర్గా చేశారు, ఇంకోటి చైర్మన్గా కూడా చేశారు. సో కన్వీనర్గా చంద్రబాబు నాయుడు చేశారు. ఆ రోజు నుంచి కూడా వీళ్ళిద్దరికి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అటు నుంచి నరుక్కొని వచ్చి చంద్రబాబు నాయుడిని ఢిల్లీలో ప్రవేశపెట్టారు. సో చంద్రబాబు నాయుడు ఢిల్లీ లేరా, లేదంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడిని పిలిచారా అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. కానీ నాకున్న పక్కా సమాచారం ప్రకారం ఢిల్లీ బీజేపీ పెద్దలే చంద్రబాబు నాయుడిని ఫోన్ చేసి పిలిపించారు. ఇప్పుడు సీట్ల షేరింగ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకుంటున్నారో అంతవరకే ఇస్తారు, బీజేపీ డిమాండ్ చేసినట్టు ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ విధంగా ఇస్తే కనుక బీజేపీకి సరెండర్ అయినట్టే చంద్రబాబు నాయుడు అనేది ఒకటి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇదంతా కూడా నితీష్ నడిపినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహం. సో వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో కూడా హైరన్న మొదలైంది. అందుకే హడావుడిగా ఆయన ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నింటినీ కనుక చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమిలో బలమైనటువంటి పక్షాలు ఉండాలి, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఏ రోజైనా షెడ్యూల్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎట్ ద సేమ్ టైం ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పక్షాలని లాగేసుకోగలిగింది. ఆర్ఎల్డి, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఆ పార్టీలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఆర్ఎల్డి ఇండియా కూటమిలో ఉంది. దాన్ని కూడా లాగేసుకుని బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్యం చేసుకుంది. సో కాబట్టి బలమైనటువంటి పార్టీలను లాక్కోవడంతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి బలమైన పార్టీలని ఆ కూటమికి దూరం చేయగలిగింది. మమతా బెనర్జీ, ఆమె ఇండియా కూటమికి దూరం అయిపోయింది. ఎన్సీపీ అసలు 2గా చీలిపోయింది. శివసేన 2గా చీలిపోయింది. కాబట్టి ఇదే సరైనటువంటి సమయం అని భావించి ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ని హడావుడిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి గల ఇంకొక కారణం కూడా ఉంది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆల్రెడీ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని చెప్పి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర నిన్నంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ ధర్నా చేసి సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వెంటనే మరుసటి రోజే ఇప్పుడు పినరయ్ విజయన్ వెళ్ళారు. పినరయ్ విజయన్ అక్కడ ధర్నా చేపడుతున్నారు. పినరయ్ విజయన్ కేరళ ముఖ్యమంత్రి, ఆయన ధర్నా చేపడుతున్నారు. రేపు మాపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అదే బాట పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే దాని అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ సౌత్ అనేటువంటి ఫీలింగ్ని తీసుకొస్తుంది, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ని తీసుకొచ్చి సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బలపడేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి సంకేతాలని బీజేపీ అందుకుంది. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడిని ఆకర్షించారు వాళ్ళు. ఇదొక ఎత్తు. రెండు, ఈ సౌత్ అనే ఫీలింగు బలపడకుండా ఇమీడియట్గా షెడ్యూల్ రావాలి, ఎన్నికలకు వెళ్ళిపోవాలి. లేదంటే సౌత్ అనేటువంటి ప్రాంతీయవాదం బలపడితే కాంగ్రెస్ పార్టీ సౌత్లో మొత్తం ఎక్కువ సీట్లు సంపాదించుకోగలుగుతుంది. నార్త్లో ఒకవేళ మనం సంపాదించుకున్న సౌత్లో వాళ్ళు బలపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అనుకున్నటువంటి 400 టార్గెట్ రీచ్ కావాలంటే ఇమీడియట్గా షెడ్యూల్ ఇవ్వాలి అనేటువంటి యాంగిల్కి బీజేపీ వచ్చేసింది. దాంతో 20వ తారీఖున షెడ్యూల్ రాబోతుంది అని చెప్పి తెలుస్తుంది. 20వ తారీఖున షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈలోపుగా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఓటర్ల లిస్టులు అవన్నీ కూడా ఫైనల్ అయిపోయినాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఓటర్ల లిస్టు, దొంగ ఓట్ల వ్యవహారం అయితే ఇంకా నడుస్తూ ఉంది. దానికి మరి ఏ విధమైన చెక్ పెడతారు అనేది మనం చూడాలి. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ లేదంటే డీజీపీ కానీ వీళ్ళందరూ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ రాగానే ఇమీడియట్గా జరిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ చీఫ్ సెక్రటరీగా జవహర్ ఉండరు, డీజీపీగా ఆయన ఉండరు, డీజీపీగా ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కూడా కడప జిల్లాకి ఆయనే. సో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మిగిలినటువంటి స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒక అవగాహనతో ఉంది ఆంధ్రప్రదేశ్ మీద కూడా. కాబట్టి 20వ తారీఖు తర్వాత
పరిణామాలు చాలా వేగంగా మారుతుంది. ఆ రోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంత తొందరగా ఎన్నికల షెడ్యూల్ రావడానికి కారణాలు నేను చాలా అనేక అంశాలు చెప్పాను, రివ్యూ చేశాను. దాని కారణంగా ఇమీడియట్గా ఏ క్షణంలోనైనా ఇంకా ముందే వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.